హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ టెక్ జోన్. మనం ఈ రోజు ఈ వీడియోలో భారత మార్కెట్లోకి వచ్చిన వివో V50 మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మన ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క మన డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే, ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ వచ్చి మనకి 6.77 ఇంచెస్తో వస్తుంది. ఈ మొబైల్ మనకి డిస్ప్లే వచ్చి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. దీని యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో HDR10+ సపోర్ట్ కూడా ఉంది. మీరు అమెజాన్ వీడియోస్ అండ్ నెట్ఫ్లిక్స్ వీడియోస్ అనేది HDR కంటెంట్లో చూడొచ్చు. అండ్ ఆల్సో మనకి దీని యొక్క బ్రైట్నెస్ నిట్స్ వచ్చి పీక్ బ్రైట్నెస్ వచ్చి 4500 నిట్స్ ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే మనకి SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా పొందింది. అండ్ ఆల్సో మనకి ఈ డిస్ప్లే మన ఫ్రంట్ గ్లాస్ వచ్చి డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్తో వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ప్రీవియస్ గా మనకి వివో V40 అండ్ వివో V50కి మెయిన్ చేంజెస్ ఏంటంటే డిస్ప్లే విషయానికి వస్తే, వివో V40 వచ్చి ఏంటంటే 6.78 ఇంచెస్తో వస్తుంది. వివో V50 6.77 ఇంచెస్తో వస్తుంది. అండ్ ఆల్సో అది మనకి 1.5K AMOLED స్క్రీన్ అంటే కర్వ్డ్ స్క్రీన్ అని తీసుకొచ్చారు. ఇది ఏంటంటే 1080p ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్ మాత్రం వస్తుంది. AMOLED మెయిన్ చేంజెస్ అయ్యే ఫ్రెండ్స్, మనకి స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్తో వస్తుంది. ఇదేంటంటే మనకి డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ అని తీసుకొచ్చారు డిస్ప్లేలో. బ్యాటరీ విషయానికి వస్తే మనకి వివో V40లో 5500 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. అందులో మనకి 80 వాట్స్ పవర్ అడాప్టర్ని ప్రొవైడ్ చేశారు. అదే వివో V50కి వచ్చేటప్పటికి ఏంటంటే 6000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 90 వాట్స్ ఫ్లాష్ చార్జ్ సపోర్ట్తో వస్తుంది ఫ్రెండ్స్. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 3 వేరియంట్స్ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఒకటి, 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఒకటి, 8GB ర్యామ్ 5000GB స్టోరేజ్ ఒకటి. ఇందులో మనకి ర్యామ్ టెక్నాలజీ వచ్చి LPDDR4X ర్యామ్ అనేది యూస్ చేశారు. స్టోరేజ్ విషయానికి వస్తే మనకి UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. అట్లీస్ట్ 3.1 స్టోరేజ్తో తీసుకొచ్చుంటే బాగుండేది. కెమెరా విషయానికి వస్తే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ JS కెమెరాతో వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చి డబుల్ కెమెరా సెటప్ అని తీసుకొచ్చారు. దాంట్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ JS కెమెరాతో వస్తుంది. మనకి ఇది ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక మన సెకండరీ కెమెరా అయితే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది కూడా మనకి 50 మెగాపిక్సెల్ JS కెమెరాతో వస్తుంది. అండ్ ఆల్సో మనకి బ్యాక్ లైట్ కూడా ఔరా లైట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ ఔరా లైట్ మనం యూస్ చేసుకొని నైట్ టైంలో మన రూమ్లో ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి ఆటోమేటిక్గా ఆ రూమ్లో ఉన్న లైట్ కండిషన్ బట్టి ఇది అడ్జస్ట్ చేసుకొని మనం మంచి హై క్వాలిటీ పిక్చర్స్ అನ್ನು కూడా లో లైట్లో కూడా మనం ఈ కెమెరా యూస్ చేసుకొని మంచి హై క్వాలిటీ పిక్చర్స్ కూడా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి IP68 అండ్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్తో వస్తుంది. ప్రీవియస్ మోడల్ వివో V40లో అయితే IP68 రేటింగ్తో మాత్రం వస్తుంది ఫ్రెండ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫన్ టచ్ OS 15 మీద రన్ అవుతుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 15తో వస్తుంది. ఇందులో మనకి 4 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 చిప్సెట్తో వస్తుంది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ ఫ్రెండ్స్. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.63 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనం యూస్ చేసుకొని జనరల్ యూసేజ్ కింద ఈ మొబైల్ అనేది వాడుకోవచ్చు. ఈ మొబైల్ మనకి 5G సపోర్ట్ ఫ్రెండ్స్. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 9 5G బ్యాండ్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి Wi-Fi 6 సపోర్ట్ ఉంది. NFC ఫీచర్ ఉండదు ఫ్రెండ్స్. బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది. ఈ మొబైల్ యొక్క థిక్నెస్ సైజ్ వచ్చి మనకి 7.3 mm థిక్నెస్తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి 189 grams వెయిట్తో వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది ఫ్రెండ్స్. స్టార్ బ్లూ కలర్ ఒకటి, టైటానియం గ్రే ఒకటి, రోజ్ రెడ్ ఒకటి. ఈ 3 కలర్ వేరియంట్స్లో ఈ మొబైల్ అనేది అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. డిస్ప్లే కనుక చూసుకుంటే ఈ మొబైల్ యొక్క ఎడ్జెస్ వచ్చి మనకి క్వాడ్ కర్వ్డ్ ఎడ్జెస్తో తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఈ మొబైల్ యొక్క మనం టాప్ సైడ్ చూసుకుంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ మైక్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఈ మొబైల్ మనం బాటమ్ సైడ్ చూసుకుంటే స్పీకర్ గ్రిల్, మెయిన్ మైక్, USB Type-C పోర్ట్, సిమ్ ట్రై పోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మనం బ్యాక్ సైడ్ మొబైల్ చూస్తే కనుక వివో బ్రాండ్ లోగో అనేది హైలైట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ మనకి టాప్ సైడ్ వచ్చి ఏంటంటే కెమెరా లెన్స్ అండ్ ఔరా లైట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ JS కెమెరా దగ్గర మనకి రింగ్ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది మనకి కెమెరా లెన్స్కి ప్రొటెక్షన్గా ఉంటుంది. ఒకవేళ మన మొబైల్ ఫ్లిప్ అయినా సరే ఆ గ్లాస్ అనేది స్క్రాచెస్ పడకుండా ఈ రింగ్ అనేది ప్రొటెక్షన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనం రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ బటన్స్ అండ్ పవర్ బటన్ అని తీసుకొచ్చారు. అండ్ మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎటువంటి టైప్ ఆఫ్ బటన్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.